సో హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒకరు మన కళ్యాణి అని ఫ్రమ్ ఎక్కడి నుంచిరా గచ్చిబౌలి నుంచి వచ్చారు. సో షీ ట్రావెల్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. ఉప్పల్ వరకు వెళ్ళి వచ్చేవారంట. సో చెప్తున్నారు జెన్యున్గా ఉన్నాయి ప్రైసెస్, ఫ్యాబ్రిక్ కాస్ట్ అంతా. సో తన మాటల్లోనే వినండి. యాక్చువల్గా వీ ట్రైడ్ మెనీ కలెక్షన్ పేజెస్, ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు కూడా ఉండే. మనకి వీడియోస్లో ఒక ప్రైస్ చెప్పి వెళ్ళిన తర్వాత సో మెనీ ఇన్ఫ్లుయెన్సింగ్ పేజెస్లో నాకు చాలా కోపం వచ్చేది ఏంటి అంటే, ఫర్ దెమ్ అంటే కొన్ని అమౌంట్ కోసం కక్కుర్తి పడి పీపుల్ని చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేయడం కానీ, అడ్వాంటేజ్ తీసుకోవడం, అంటే వెళ్ళే వాళ్ళ కోసం అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా, అది చాలా రాంగ్. ఇది నా అంతటి నేను సెర్చ్ చేసి వచ్చాను కాబట్టి నాకు చాలా జెన్యూన్ గా యాక్చువల్లీ షాప్ మూసేసారేమో అని చాలా ఫీల్ అయ్యాను. వచ్చిన తర్వాత నేను ఒక్కటే అంటే 1-2 తీసుకుందాము, తర్వాత నా ఫ్రెండ్ని తీసుకొద్దాము అని అనుకున్నా. బట్ నౌ ఐ బాట్ 6 కుర్తీస్ 6 సెట్స్ అండి. ఇవన్నీ మేడం కలెక్షన్. సో అంటే రండి, ట్రై చేయండి, ట్రై చేసి తీసుకోండి. తను ఇవి ఆఫర్లో ఉన్నాయి, ఇవి 2 ఆఫర్లో ఉన్నాయి. సో తను ఆఫీస్ వేర్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మామూలుగా కార్డ్ సెట్. సో ఈ కలెక్షన్ తీసుకున్నారండి. సార్ అంత దూరం నుంచి వచ్చారు కదా, ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే అక్కడ షాప్స్ లేవని కాదు, బట్ స్టిల్ మనల్ని నమ్మింత దూరం వచ్చినారు. సో మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు లేరండి. చాలా అంటే ఎవరో 3XL వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, బట్ ఎవరు M సైజ్ L సైజ్లో ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు. మేడం ఇంకా కలెక్షన్ ఉంటే తీసుకునే వాళ్ళు, బట్ మన స్టాక్ అవుట్ అయిపోయింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో దిస్ ఇస్ ద స్టాక్ అవుట్ అయిపోయింది చాలా వరకు. సో దిస్ ఇస్ ద US కలెక్షన్, US కస్టమర్ కలెక్షన్ అండి ఇదంతా. సో ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి ఏంటి అంటే, యాక్చువల్లీ ఏ షాప్ ఓనర్ చెప్పరు మీకు ఆ డ్రెస్ బాగాలేదు అని. అసలు నేను ఎప్పుడు చూడలేదు మీకు ఆ డ్రెస్ సెట్ అవ్వలేదు అని ధైర్యంగా చెప్పే ఒకే ఒక్క షాప్. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ అనే ఒకే ఒక్క ఓనర్ని చూశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.